దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత మేము క్షేమంగా ఉండి మీ యోగక్షేమాల కొరకై నిత్యము ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంకా మరి మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకొని అందులో నుండి విడుదల పొందాలని ప్రేమతో మనయేస్తుంటున్నాం. మంచిది. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియా ప్రభు మనము ఎలాగూ ప్రార్థన చేయవలనో తేటగా పలుకుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. మనము ప్రార్థన చేయనప్పుడు మన గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు చూచుతున్న మన తండ్రికి రహస్యంగా మన ప్రార్థన మనవులు ఏవైతే ఉన్నావో అవి ప్రియాప్రభుకు చెప్పినప్పుడు ఆయన తప్పక నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు ప్రతిఫలము ఇచ్చేవాడు ఉన్నాడు. కాబట్టి తప్పకుండా గదిలోనికి వెళదాం. ప్రత్యేకమైన స్థలం గదిలోనికి వెళ్దాం. తలుపులు మూసి, తలుపులు ఎందుకు మూసుడు అనగా డిస్టర్బెన్స్, బయటి వారి దృష్టి మన మీద పడకుండా, మన దృష్టి బయటికి వెళ్ళిపోకుండా, మన ఏకాగ్రత ప్రభు పైన ఉండునట్లు, మన మనస్సు ప్రభు పైన ఉండునట్లు, అదిగో మన విషయాలు ఆ ప్రభుకు చెప్తే ప్రభు వినేవాడు ఉన్నాడని మనం చూస్తున్నాం. 1 పేతురు 3:12 కూడా మనం చూస్తున్నాం. నీతిమంతుల పైన ఆయన కనుదృష్టి, వారి ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉన్నవి. కనుక మనము గదిలోనికి వెళ్ళి అదిగో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన పైన ప్రియ ప్రభు దృష్టి ఉంటుంది. మన ప్రార్థనల వైపు సర్వాధికారం కలిగిన దేవుడు తన చెవులు పెట్టి వినే ప్రభుగా ఉంటున్నాడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉన్న దేవుడని 145వ కీర్తన 18లో మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడు, ఇంతవరకు నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో నువ్వెరుగుదువు. కానీ ఇప్పటి నుండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రత్యేకమైన ఆ ప్రార్థనా స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకొని మన గదిలోనికి వెళ్ళి తలుపులు మూసి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అదిగో మన ప్రభుకు మన విన్నపాలు తెలియద్దాం. అందులో నుంచి విడుదల పొందుకుందాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపాదయ, మేము ప్రార్థన ఎలా చేయాలో మాకు తెలియకపోతున్నప్పుడు తేటగా మీరు మాట్లాడిన మా ప్రభు స్తోత్రాలు. మేము ప్రత్యేకమైన గదిలోనికి వెళ్ళి అదిగో తలుపులు మూసుకొని, అనగా అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మా దృష్టి వేరే వైపు మళ్ళకుండా మీ పైన మా ఏకాగ్రత ఉండునట్లు మా రహస్య విషయాలన్నీ మీకు చెప్పినప్పుడు మా ప్రార్థన విని మా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడా నీవు ఉన్నందుకే స్తోత్రాలు. నీ వాక్యమైన నీ బిడ్డలు ఇంతవరకు ఎలా ప్రార్థన చేస్తారో, కానీ ఇక నుంచైనా, ఇప్పటి నుంచైనా రహస్యమందు చూస్తున్న మా తండ్రి మీకు ప్రత్యేకంగా వారు గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ఏకాగ్రత మీ పైన ఉంచి వారు ప్రార్థించుకొని వారికి అవసరాలు ఎక్కర్లున్నాయో అందులో నుంచి మీరు విడుదల కలిగించమని అడుగుతున్నాను. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు ఎవరైనా ఇంకా మిమ్మల్ని ఎరగని వారైతే సంపూర్ణంగా ఎరగటానికి సహాయం చూపండి. అనారోగ్యంగా ఎవరైనా ఉన్నట్లయితే ముట్టండి అయ్యా, మంచి ఆరోగ్యంతో నింపండి. సీజనల్ వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు చాలామంది, డెంగ్యూ ఫీవర్తో
వారి పాదాలలో, గుత్తిలో, మోకాలలో నొప్పుల చేత బాధపడుతున్నారు. తండ్రి మీరు ముట్టండి. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనండి. దిన దీవెనలతో నీ బిడ్డలు నింపమని యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.